హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ పిండిలేవి లేవు, ఇన్స్టెంట్ దోశ వేస్తున్నాను. ఇన్స్టెంట్ దోశ వేస్తాను. ఈ పిండిలో వీటిలో కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం రాగి పిండి, కొంచెం బియ్యం పిండి, ఈ మూడు కలిపి కొంచెం పెరిగేసి కలిపి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు వేసి దోశలు వేస్తున్నాను. ఇవి చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. రాగిపిండి మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా, అందుకని ఇవాళ ఈ దోశలు వేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మల్టీగ్రెయిన్ పిండిలాగా, మల్టీగ్రెయిన్ దోశలాగా వేస్తున్నాను. మన ఇంట్లో ఏమీ పిండిలు లేనప్పుడు ఇలా వేసుకోవచ్చు. రాగి పిండి, కొంచెం మైదా పిండి, కొంచెం బియ్యం పిండి, కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం పెరిగేసి కలిపి వీటిల్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి కలిపి ఈ దోశలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దోశ ఎంత బాగా వచ్చిందో. ఇవి చాలా రుచిగా ఉంటాయి. కొంచెం పెరుగు, కొంచెం పుల్లటిది అయితే ఇంకా బాగుంటుంది. ఎమ్మి దోశలు చూడండి, ఇవి మాకు బాగా నచ్చుతాయి, మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ దోశలని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మల్టీగ్రెయిన్ దోశలాగా వేస్తున్నాను. రాగి పిండి, బియ్యం పిండి, కొంచెం బొంబాయి రవ్వ, కొంచెం మైదా, ఇవన్నిటిలో పెరిగేసి కొంచెం ఉప్పు వేసి కలిపి ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కలిపి దోశలు వేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది దోశ. రాగిపిండి హెల్త్కి మంచిది కదా, అందుకని కొంచెం రాగిపిండి ఎక్కువగా వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కొంచెం, మిగతా పిండిలన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. చూడండి దోశ ఎంత బాగా వస్తుందో. చూడండి, ఎమ్మి దోశ మాకు నచ్చుతుంది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.